సో అన్ని రకాలుగా మనం కర్మలు పోగేసుకుంటే అన్ని కష్టాలు తెచ్చుకుంటే మరి ఎలాగ మరి అంటే సింపుల్. మళ్ళీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎంత భగవంతుడు ఎంత కరుణమయుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్పవాడు, మనల్ని ఎంత ప్రేమిస్తాడు. నువ్వు ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు, ఎన్ని పాపపు కర్మలైనా చేసి ఉండొచ్చు, ఎన్ని దుష్కర్మలైనా చేసి ఉండొచ్చు, అజ్ఞానంతో ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు. ఇవన్నీ నువ్వు తెలియక అజ్ఞానంలో చేసావు కాబట్టి అన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఎంత క్షమాపణ, ఎంత మళ్ళీ పరిష్కార మార్గం ఇవ్వబడిందో చూడండి.